మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తా ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. బ్రేకింగ్ చూస్తున్నాం. పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. పొన్నాలను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు కేటీఆర్. నిన్న కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా చేయడంతో కేటీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాల ఇంటికి వెళ్లేటప్పుడు కేటీఆర్ వెంట దాసోజు శ్రవణ్, దానం నాగేందర్ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, పొన్నాల బీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మరి ఏ పార్టీలో చేరుతాడనేది దాదాపు నిన్నటి వరకు కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం నిన్న దాదాపు నిన్న మధ్యాహ్నానికి ఆయన రాజీనామా ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఆయన అందించడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దానికి స్పందించారు. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య గారికి తీవ్రంగా ఇక్కడ పార్టీలో ఎప్పటికి కూడా గతంలో కూడా అనేక పదవులు అనుభవించాడు. దాదాపు ఇక ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. తనకి ఎంతో ఇక్కడ విలువలు ఉన్నాయన్నట్టుగా దాదాపు మరి ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీని వేయడం కూడా మంచి పరిణామం కాదు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నట్టు దాదాపు ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం. అయితే పొన్నాల లక్ష్మయ్య దాదాపు రాజీనామా చేసిన 24 గంటలకు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఆయన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడ పొన్నాల లక్ష్మయ్యతో దాదాపు 10 నిమిషాల పాటు ఆయన భేటీ అయ్యారు. తర్వాత ఆయన మీదతో మాట్లాడుతూ దాదాపు పొన్నాల లక్ష్మయ్య గారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నాం. తనకు అయితే తన అనుభవం దృష్ట్యా, తన రాజకీయ అనుభవం దృష్ట్యా దాదాపు ఆయన వయసు రీత్యా బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత న్యాయం కల్పించేలా పూర్తి ఒక గుర్తింపు ఉండే పదవులుగా ఇచ్చేటట్టుగా ఆయనకు ఒక పూర్తి ఇక్కడ గుర్తింపు వచ్చేలాగా మేము దాన్ని చూసుకుంటాం. భవిష్యత్తులో కేసీఆర్ గారిని కలిసిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ కూడా వెల్లడిస్తాం. దాదాపు పొన్నాల లక్ష్మయ్య గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఈరోజు ఆయన పార్టీ అయితే పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే సందర్భం. సో మొత్తానికైతే పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడా లేదా అనే దానికైతే నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళడం, తర్వాత అక్కడ ఆయనతో కాసేపు మాట్లాడడం, దాదాపు 10 నిమిషాల వారు ఇద్దరు కూడా భేటీ అవ్వడం, రాజకీయాలపై దాదాపు ఒక చర్చ జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే భవిష్యత్ కార్యాచరణ జనగామ నుంచి మరి టికెట్ ఇప్పటికే ముత్తిరెడ్డి పల్లారాజేశ్వరరెడ్డి కూడా ఆశించిన నేపథ్యం, పల్లారాజేశ్వరరెడ్డిపై ఆసక్తి చూపుతున్న నేపథ్యం, పల్లారాజేశ్వరరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యం. మరి ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య మరి పార్టీకి వస్తే జనగామ టికెట్ ఇవ్వలేదని మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తుంటూ దాదాపు అదే విషయం కూడా కూలంకుషంగా క్లియర్గా చెప్పిన నేపథ్యం. సో మరి మొత్తానికి ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య జనగామకు వస్తే మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీలోనే మరి ఏ పదవి లేకుండా ఉంటాడా, మరి లేక ఎమ్మెల్యే టికెట్ ఏమైనా మరి ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేసి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు చాలా దగ్గర వాళ్ళు, ఇటు ముత్తిరెడ్డి కావచ్చు, పల్లారాజేశ్వరరెడ్డి కావచ్చు, మరి పార్టీలోకి ఎప్పుడు కూడా మరి ఇద్దరు కూడా పార్టీని జవదాటకుండా, పార్టీ ఆదేశాలు జవదాటకుండా ఇంత అసమ్మతి ఉన్నా కూడా తను టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఇస్తే తనకు సంతృప్తిగా ఉన్న నేపథ్యం, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లారాజేశ్వరరెడ్డి కూడా టికెట్ ఆశించిన నేపథ్యం. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన జనగామ నుంచి మరి పొన్నాల లక్ష్మయ్యకి టికెట్ ఇస్తే మాత్రం ఆ రకంగా పనిచేసుకుని పోతారా, అలాంటి హామీ ఏమైనా పొన్నాల లక్ష్మయ్యకి ఏమైనా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇవ్వబోతున్నారా, మరి ఇప్పటికీ ఏ పార్టీలో చేరబోయేటి ఏ రోజు ఆయన పార్టీలో చేరబోతున్నారు, ఇంకా భవిష్యత్ కార్యాచరణ గురించి అయితే ప్రకటించలేని విషయం కనిపించింది. మొత్తానికైతే పొన్నాల లక్ష్మయ్య దాదాపు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు దాదాపు తెలిసిపోయింది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.